మురుడేశ్వర్ 22 అంతస్తుల రాజగోపురం, వెనక ఉండే ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద శివుని విగ్రహం, మధ్యలో మురుడేశ్వర్ గుడి, చుట్టూ మురుడేశ్వర్ పార్క్, వెనక అరేబియా మహాసముద్రం. దీనంతటి మధ్యలో అల్లుకున్న ఒక అద్భుతమైన కథ. ఇంతే మురుడేశ్వర్ అంటే, ఇంతకంటే ఏం అవసరం లేదు కూడా. వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ గోకర్ణ ట్రావెల్ వ్లాగ్ మురుడేశ్వర్. మురుడేశ్వర్ టు ఉడిపి డిస్టెన్స్ వచ్చేసి ఒక 100 కిలోమీటర్స్. అండ్ ఈ రెండు ప్లేసెస్ కూడా మన మ్యాంగ్లూర్ టు గోవా హైవే మధ్యలో ఉండడం వల్ల ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. సో బెస్ట్ వే టు ట్రావెల్ బిట్వీన్ దీస్ 2 ప్లేసెస్ ఈజ్ ఆల్వేస్ బై రోడ్. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బస్సు లేకపోతే క్యాబ్స్ అయినా దొరుకుతాయి. బట్ ది ఎకనామిక్ వే ఈజ్ టు ట్రావెల్ బై ట్రైన్. ఇక్కడ ఒక క్యాచ్ ఏంటంటే మీకు మురుడేశ్వర్లో స్టాప్ ఉండే ట్రైన్స్ చాలా తక్కువ. సో అలాంటి ట్రైన్స్లో ఒకటి మ్యాంగ్లూర్ టు గోవా మధ్యలో వెళ్ళే ఈ ఎక్స్ప్రెస్ అనమాట. ఉడిపి టు మురుడేశ్వర్ ట్రైన్ జర్నీ 1.5 to 2 hours ఉంటుంది. సో రిజర్వేషన్ లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ మీరు మల్టిపుల్ ప్లేసెస్కి కనుక ప్లాన్ చేసుకొని ట్రావెల్ చేసేదైతే లగేజ్ ఎక్కువ ఉంటే బెటర్ రిజర్వేషన్ చేయించుకోండి. మోస్ట్లీ ట్రైన్స్ అయితే ఖాళీగానే ఉంటాయి. బస్ జర్నీ లాగానే ట్రైన్ జర్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో బస్సులో వెళ్ళేటప్పుడు మనము సముద్రాన్ని చూసాము, ఇప్పుడు ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఆ సముద్రంలో కలిసే నదులను చూస్తాం, అంతే డిఫరెన్స్. ట్రైన్ జర్నీలో మనం కంపల్సరీగా యాంటిసిపేట్ చేసేది ఒకటి ఏంటంటే టర్నల్స్ మధ్యలో ట్రైన్ వెళ్తుందా లేదా అని. బుజ్జోడైతే నిద్రపోయి మిస్ అయిపోయాడు, కానీ మేమైతే బాగా ఎంజాయ్ చేయాలి. సో అలా 1.5 hour ట్రైన్ జర్నీ తర్వాత మీరు ట్రైన్లో నుంచే యూ కెన్ హ్యావ్ ద ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ బోత్ రాజగోపురం అండ్ ఆ శివ స్టాచ్యూ. ఇంటర్నెట్లో ఈ రాజగోపురం శివ స్టాచ్యూ చూసి ఫ్యాసినేటింగ్గా ఫీల్ అయ్యి ఎక్కడ వీటిని క్యాప్చర్ చేయడం మిస్ అయిపోతామేమో అని మనం టెన్షన్ పడుతూ ఉంటాం. కానీ మురుడేశ్వర్లో మీరు ఏ పార్క్కి వెళ్ళినా సరే కంపల్సరీగా ఈ రాజగోపురం శివ స్టాచ్యూ కనపడుతూనే ఉంటాయి. మురుడేశ్వర్ రైల్వే స్టేషన్ చాలా చిన్నది, కానీ ప్రాబ్లం ఏమీ ఉండదు. బయట కావాల్సినన్ని ఆటోలు ఉంటాయి. స్టేషన్ నుంచి సిటీలోకి, సిటీ ఏం కాదు, ఊర్లోకి వెళ్ళడానికి ఒక 2 kilometers ఉంటుంది. కాబట్టి ఆటో ఈజ్ ద బెస్ట్ వే. ఇక్కడ మాత్రం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మురుడేశ్వర్ చాలా చిన్న ప్లేస్ కాబట్టి 3 star కంటే అబోవ్ హోటల్స్ ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఆర్ఎన్ఎస్ రెసిడెన్సీ అని ఒక హోటల్ జస్ట్ టెంపుల్ పక్కనే ఉంటుంది, కానీ ఆ హోటల్కి కొద్దిగా డిమాండ్ ఎక్కువ, అంటే పీక్ సీజన్లో, అండ్ అది కొద్దిగా ఎక్స్పెన్సివ్ కూడా. నా సజెషన్ అయితే హోమ్ స్టేస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్ ఇన్ మురుడేశ్వర్. ఇది మేము ఉన్న హోమ్ స్టే బృందావన్ హోమ్ స్టే అనమాట. మీకు ఆ బోర్డు మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే మేమైతే అగోడా యాప్లో నుంచి ఇది బుక్ చేసుకున్నాం అన్నమాట. ఈ హోమ్ స్టే మురుడేశ్వర్ టెంపుల్కి ఒక 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్తో కలిపి టోటల్గా 4 rooms అవైలబుల్గా ఉంటాయి. పేరుకి హోమ్ స్టేనే కానీ ఒక ప్యాలెస్ లాగా డిజైన్ చేశారు. మొత్తము టైల్స్ కానీ, ఆ షాండ్లియర్స్, లైటింగ్ అండ్ స్పేస్ కూడా చాలా పెద్దది. మన రూమే కాకుండా ఇక్కడ పక్కనుండే ఒక కామన్ ఏరియా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. కింద ఒక కిచెన్ కూడా అవైలబుల్గా ఉంటుంది, అంటే మనం ఏదన్నా ఓన్గా కుక్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ఒక మెన్యూ కార్డు ప్రొవైడ్ చేస్తారు. సో దాని మీద ఉండే ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ హోటల్ వాళ్ళు మెన్యూలో ఉండే ఐటమ్స్లో ఏదైనా సరే వితిన్ 40 to 45 minutesలో డెలివరీ చేస్తారనమాట. టైం అయితే కొద్దిగా పడుతుంది, బట్ దే విల్ డెలివర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఐటమ్. అండ్ ఇది బాల్కనీ బయట నుంచి వ్యూ. అగైన్ యూ కెన్ సీ రాజగోపురం అన్నమాట. ఇది ఇంకొక బాల్కనీ. ఇక్కడి నుంచి మనకి ఊరి సైడ్ వ్యూ ఉంటుంది. అండ్ ఏదైనా ఆర్డర్ ఇచ్చుకున్నా సరే ఇక్కడికి వచ్చి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అన్నమాట. అండ్ ఇది టెర్రస్. ఇక్కడి నుంచి వ్యూ అయితే మామూలుగా ఉండదు, ఎస్పెషల్లీ ఇన్ ద మార్నింగ్.
మీరు హోమ్ స్టేస్ కోసం ట్రావెల్ యాప్స్లోనే కాకుండా గూగుల్లో సెర్చ్ చేసి డైరెక్ట్గా వాళ్ళకే కాల్ చేసి అయినా సరే మీరు రిజర్వ్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద హోమ్ స్టేస్ బీచ్ సైడ్ ఉంటాయి. సో మీరు బీచ్ స్టేని ఎంజాయ్ చేస్తే మీరు అక్కడైనా సరే బుక్ చేసుకోవచ్చు. మీ అకామిడేషన్ కనుక ఊరి సైడ్ ఉన్నట్లయితే కేర్ఫుల్గా ఉండాల్సింది ఏంటంటే అక్కడ ఆటోలు అంత ఈజీగా దొరకవు. సో మీరు ఫస్ట్ ఏ ఆటో అయితే బుక్ చేసుకుంటారో ఆ ఆటో అతని ఫోన్ నెంబర్ తీసుకుంటే అతనికి కాల్ చేసి మీరు చుట్టుపక్కల ఉన్న ఏదైనా ప్లేసెస్ తిరగడానికి కానీ లేదా టెంపుల్కి విజిట్ చేయడానికి కానీ తను హెల్ప్ చేస్తాడనమాట. సో ఇదే ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ ద టెంపుల్. ఏకలవ్యుడికి పక్షి కాదు దానికి కన్ను కనపడుతుంది అని చెప్పినట్టు పిల్లలకి ఎక్కడికి వెళ్ళినా సరే ముందు బొమ్మలే కనపడతాయి. సో పూర్ణిమ ఎక్స్ప్రెషన్ టెల్స్ దట్ వాడు రేట్ ఎక్కువ చెప్పాడు, తగ్గనని ఉంటాడు. ఎవ్వడు తగ్గేది లేదు. మరి ఇక్కడ చూస్తున్నట్టు మీరు ఒకవేళ ఓన్ వెహికల్లో వచ్చినా సరే మీకు పార్కింగ్ చేసుకోవడానికి యాంపిల్ పార్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది. జనరల్గా ఉడిపి టు గోకర్ణ మధ్యలో ప్లేసెస్లో వెదర్ కొంచెం హాట్ అండ్ హ్యూమిడ్గా ఉంటుంది. బట్ లక్కీలీ మేము వెళ్ళిన రోజు అయితే చాలా కూల్ అండ్ ప్లెజెంట్గా ఉంది. సో దాంతో విజిట్ కూడా చాలా హ్యాపీగా జరిగిందనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనము టెంపుల్ని కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి యాక్సెస్ చేయలేము. ఎందుకంటే ఇది కందుక అనే హిల్ మీద కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో కొద్దిగా వాక్ చేసి ఒక 1 to 2 ఫ్లోర్ హైట్ నుంచి యాక్సెస్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న క్యూ లైన్ వచ్చేసి ఈ రాజగోపురం పైకి వెళ్ళడానికి. సో లోపల లిఫ్ట్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ప్రైస్ ఈజ్ ఆల్సో వెరీ మినిమల్, ఒక 20 రూపీస్ ఉంటుంది అంతే. కాకపోతే క్యూ లైన్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ లిఫ్ట్ దగ్గర కూడా లైక్ యూ హ్యావ్ టు వెయిట్ అ లాట్ టు యాక్సెస్ ఇట్. ఓవరాల్గా మీరు రాజగోపురం పైకి ఎక్కి దిగడానికి అరౌండ్ 1 to 1.5 hours అయితే ఈజీగా పడుతుంది. బట్ దట్ వ్యూ ఈస్ వెరీ వెరీ గుడ్. నదుల పక్కన ఉండే టెంపుల్స్ చాలానే విజిట్ చేశాను, కానీ ఇలా సముద్రం పక్కన ఉండే టెంపుల్ని విజిట్ చేయడం ఒక యునీక్ అండ్ సెరీన్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ టెంపుల్లో ఉండే శివలింగము ఆత్మలింగం 5 భాగాల్లో ఒక భాగంగా చెప్తారనమాట. దీని వెనకాల ఉండే కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది గోకర్ణ వ్లాగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఆ కథ స్టార్ట్ అయిందే అసలు గోకర్ణలో. సో అందుకని గోకర్ణ వ్లాగ్లో ఆ కథ పూర్తిగా కవర్ చేస్తానన్నమాట. ఇక వన్స్ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత పక్కనే ఉన్న శివ స్టాచ్యూ గార్డెన్ విజిట్ చేయొచ్చు. ఈ పార్క్లో ఓన్లీ శివ స్టాచ్యూనే కాకుండా ఇంకా చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. సూర్యుడి రథము, అలాగే అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గర గీతోపదేశం చేసుకోవడము, అలాగే మన గణేశుడు మారువేషంలో వచ్చి రావణాసురుడిని మోసం చేయడము, అండ్ భగీరథుడి తపస్సుతోటి గంగ కిందకి జారడము. సో ఇలాంటి అట్రాక్షన్స్ అన్నీ చాలానే ఉన్నాయన్నమాట. నేను స్టార్టింగ్లో ఆర్ఎన్ఎస్ గెస్ట్ హౌస్ గురించి చెప్పాను కదా, అది ఇక్కడ కనపడుతున్న హోటలే. ఇక్కడ నుంచి టెంపుల్ చాలా ఈజీలీ యాక్సెసిబుల్, అందుకే దానికి కొద్దిగా డిమాండ్ ఎక్కువ. ఇక శివ స్టాచ్యూ కింద ఒక కేవ్ ఉంటుంది. ఆ కేవ్ ఎంట్రీ ఒక 10 రూపీస్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళగానే నేను ఏదైతే కథ మీకు చెప్తానన్నానో అది డిపిక్షన్ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. సో అగైన్ ఇందాక చెప్పినట్టు ఈ కథ పూర్తిగా గోకర్ణ వ్లాగ్లో కవర్ చేస్తానన్నమాట. అండ్ నేను చెప్పిన 5 parts ఆఫ్ ఆత్మలింగాలు ఇక్కడ చూపిస్తున్న ప్లేసెస్లోనే ఉన్నాయన్నమాట. అండ్ ఆబ్వియస్లీ వీఆర్ ఎట్ ది అరేబియన్ సీ. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ బ్యూటిఫుల్ సన్సెట్. వావ్, అస్సలు లుక్ ఎట్ దట్ వావ్. అండ్ ఆ సన్ రేస్ అలా శివ స్టాచ్యూ మీద పడి అసలు బంగారంలా మెరిసిపోతుంది అనమాట. శివ స్టాచ్యూ పార్క్ విజిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంపల్సరీగా విజిట్ చేయాల్సింది ఈ హోటల్. ఇది ఆర్ఎన్ఎస్ గెస్ట్ హౌస్ వాళ్ళదే. సో దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ దిస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ అరేబియన్ సీ. ఓవరాల్గా 2 floors ఉంటాయి. మీకు ది బెస్ట్ వ్యూ కావాలంటే ఆబ్వియస్గా 2nd floorకి వెళ్ళిపోయి బీచ్ సైడ్ కూర్చొని ఎంజాయ్ ద వ్యూ మోర్ దెన్ ద ఫుడ్. అసలు వ్యూ ఇలా ఉంటే అసలు ఫుడ్ ఏం తింటాం చెప్పండి, కడుపు నిండిపోతుంది అంతే. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. సో ఈ సిరీస్లో ఫస్ట్ వ్లాగ్ ఉడిపి గురించి చూడాలనుకుంటే ప్లీజ్ విజిట్ ద ఛానల్. అండ్ నెక్స్ట్ వ్లాగ్ ఈజ్ గోయింగ్ టు బీ అబౌట్ గోకర్ణ. వెయిట్ ఫర్ ఇట్. Take care. Thank you. Bye bye.